ప్రేమ వ్యవహారం రెండో భాగం. మధులత్తనే తిన్నగా వచ్చి మాధవి దగ్గర మాట్లాడితే అప్పుడు విశ్వం రంగు వెలిసిపోతుంది కదా. ఖచ్చితంగా నీ దగ్గర మధులత ఫోన్ నెంబర్ ఉందా? లేదే, ఎక్కడో నోట్ చేసి పెట్టుకున్నాను. ఎక్కడ అనేది గుర్తుకు రావటం లేదు. నా ఫోన్లో లేదు. ఎందుకంటే ఆ తర్వాత నేను 2 ఫోన్లు మార్చాను. అలాగైతే మధులతని ఎలా కనుక్కునేది? పాత హాస్టల్కి వెళ్ళి విచారిస్తాను. మధులత ఇప్పుడు అక్కడే ఉంటుందని నమ్ముతున్నావా? ఆమె లేకపోయినా ఆమె ఇంటి అడ్రస్ ఉంటుంది కదా. ఒకవేళ ఆమె ఇంకా అదే హాస్టల్లో ఉండొచ్చు కదా. దానికి ఛాన్స్ తక్కువ. ఈ ఊళ్ళో ఏ అమ్మాయి ఒకే హాస్టల్లో పలు సంవత్సరాలు ఉండగలదు? ఒక ప్రయత్నం చేసి చూద్దాం. నా మీద మాధవికి ఎంత కోపం ఉన్నా కానీ ఇది నేను చేసే తీరాలి. తెలిసి తెలిసి ఒక అమాయకురాలి జీవితం పాడవుతుందంటే చూస్తూ ఎలా ఊరుకోను? అది న్యాయం కూడా కాదు. నిజం తెలిసిన తర్వాత ఆమె నన్ను అర్థం చేసుకుంటుంది. సరే, ప్రయత్నం చేసి చూడు. బెస్ట్ ఆఫ్ లక్ అని రేఖా భుజాల మీద తట్టి బయలుదేరబోయింది కుసుమ. ఆగవే, కొంచెం ఆలోచిద్దాం. నాకు కొంచెం బయట పని ఉందే, అర్జెంటుగా వెళ్ళాలి, వస్తాను. కుసుమ వెళ్ళిన తర్వాత రేఖ ఆలోచనలతో తన రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ మాధవి తన సూట్ కేసులో బట్టలు సర్దుకుంటుంది. మొహంలో అదే చిటపట. ఏమైంది? రూమ్ మారబోతావా? లేదు, హాస్టలే మారుస్తున్నాను. పక్కింట్లో ఏమి జరుగుతుందో కిటికీల నుండి తొంగి చూసే నాగరికం లేని వాళ్లతో నేను ఉండలేను. స్పీడ్గా సూట్ కేసు మూతవేసి మూసింది. ఇన్ని సంవత్సరాలైనా హాస్టల్ కొంచెం కూడా మారలేదు. అలాగే ఉన్నది. తుప్పు పట్టిన అదే నేమ్ బోర్డ్, వాకిలి గుమ్మం మీద ఉన్న మసి కూడా మారలేదు అని అనిపించింది రేఖకు. వాకిలి దగ్గున్న వాచ్మ్యాన్ ఈమెను స్నేహంగా చూసి హాస్టల్లో చేరడానికి వచ్చారా అని అడిగాడు. లేదు అని చెప్పడానికి వచ్చిన రేఖ గబుక్కున అది మార్చి అవునండి అన్నది. సకల మర్యాదలతో ఆమెను లోపలికి తీసుకువెళ్ళాడు. అలవాటైన ఆఫీస్ గది వైపుకు నడుస్తున్న రేఖకు ఒక సందేహం. ఇప్పుడు కూడా అదే వార్డెన్ ఉంటుందా? ఒకవేళ ఇంకెవరైనా ఉంటే ఏం చెప్పాలి? ఎలా అడగాలి? మంచి కాలం, వార్డెన్ మారలేదు. రేఖను చూసిన వెంటనే లేచి నిలబడి రామ్మా అని స్వాగతించింది. నమస్తే మేడం, కూర్చో. ఏం కావాలి? నేను జ్ఞాపకం లేనా అంటూ నవ్వింది రేఖ. జ్ఞాపకం లేవే, కొద్ది రోజుల ముందు వరకు ఈ హాస్టల్లోనే ఉండేదాన్ని. నా పేరు రేఖ. మొహం ముడుచుకుని కళ్ళజోడు సరిచేసుకుని ఆమెను చూసింది. అరే అవును రేఖ, క్షమించమ్మాయి, గబుక్కున జ్ఞాపకం రాలేదు. కూర్చో రేఖ. బాగున్నావా? బాగున్నా. ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఎక్కడ పని? పెళ్ళయిందా? ఎంతమంది పిల్లలు? అమ్మా నాన్నలు బాగున్నారా అని ఆమె గబగబా మాట్లాడగా రేఖ నవ్వింది. మీరు మారనేలేదండి. కొంచెం నిదానంగా మాట్లాడుకుందాం. ఎందుకంత తొందర? అది నిజమే అంటూ ఆమె ఒక గంట కొట్టింది. వెనక రూము నుండి ఒక కుర్రాడు తొంగి చూశాడు. 2 కాఫీలు అన్నది. వాడి దగ్గర కొద్ది నిమిషాల్లో కాఫీ వచ్చింది. అది తాగుతూ ఇద్దరు పాత కథలు చెప్పుకున్నారు. మీకు మధులత జ్ఞాపకం ఉందా? ఎందుకు లేదు? నీకు బాగా సన్నిహిత స్నేహితురాలుగా ఉండేదే. ఆమె ఎలా ఉంది? రేఖ కొంచెం నిరాశపడింది. నన్ను అడుగుతున్నారేమిటి? ఆమె ఇప్పుడు ఇక్కడ లేదా అన్నది. నువ్వు వెళ్ళిన కొన్ని రోజులకే ఆమె వెళ్ళిపోయింది. అంటే ఎక్కడుందో నీకు తెలియదా? ఆమెను వెతుక్కుంటూనే వచ్చాను. అలాగా, ఏమిటి విషయం? మా ఆఫీస్లో ఒక మంచి ఉద్యోగం ఖాళీగా ఉంది. దానికి తగ్గ మనిషిగా మధులత ఉంటుందని నా నమ్మకం. వెతికి పట్టుకుని స్నేహాన్ని పునరుద్ధరించుకుందామని అనుకున్నాను. మంచి విషయమే, కానీ ఆమెను ఎలా కనుక్కోబోతావు? ఆమె పాత వివరాలు ఇవ్వండి, ప్రయత్నిస్తాను అన్నది రేఖ. ఖచ్చితంగా ఇస్తాను అంటూ పక్కనున్న చెక్క అలమారాను తెరిచింది. అందులో ఉన్న ఫైళ్ళల్లో నుండి వెతికి ఒక ఫైల్ను తీసింది. కొద్ది నిమిషాలు ఆ ఫైల్ని వెతికిన తర్వాత మధులత యొక్క పేరు, అడ్రస్సు కనబడింది. ఆమె గ్రామం, అడ్రస్సు, ఫోన్ నంబరు కూడా ఉంది. ఇవ్వండి. అది చాలా వరకు మారుండే అవకాశమే లేదు. ఒక చిన్న పేపర్ ముక్కపై మధులత హైదరాబాద్ ఫోన్ నంబర్, సొంత ఊరి అడ్రస్, ఇంటి ఫోన్ నంబరు రాసి ఇచ్చింది. ఆమెకు థ్యాంక్స్ చెప్పి బయలుదేరింది రేఖ. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇటువైపు హాస్టల్ కోసం వెతుకుతుంటే మన హాస్టల్ని రికమెండ్ చేయరేక, మరిచిపోకు అన్నది వార్డెన్. ఖచ్చితంగా, నేను బయలుదేరుతాను. వార్డెన్ దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చింది. బస్సు స్టాపింగ్కి వచ్చి అక్కడ నిలబడి మధులత మొబైల్ నెంబర్కి ఫోన్ చేసింది. ఈ నెంబర్ ఉపయోగంలో లేదు అని సమాధానం వచ్చింది. తర్వాత గ్రామ ఇంటి నెంబర్కి ఫోన్ చేసింది. హలో, మాధవ్ డిపార్ట్మెంట్ స్టోర్స్. రేఖ ఆశ్చర్యపోతూ అక్కడ మధులత అని. మధులతనా? అలాంటి పేరు గల వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరే. నీరసించిపోయింది. చేతిలో ఉన్న 2 నెంబర్లు తప్పు. ఇక ఇంత పెద్ద హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా వెతకను? ఆమె ఇప్పుడు ఇక్కడ ఉంటుందనేది కూడా ఖచ్చితం కాదు. ఉద్యోగం కోసం వేరే ఊరికి వెళ్ళి ఉండొచ్చు, పెళ్లి చేసుకుని ఉండొచ్చు, బయట దేశాలకి వెళ్ళుండొచ్చు. మధులత లేకుండా మాధవి దగ్గర ఏది నిరూపించలేము. ఏం చేయాలి? కుందేలు బొమ్మ మోసపోతే పోనీ అనుకుని వదిలేయటమేనా? అలా ఆలోచిస్తున్నప్పుడు రేఖకు నిరుత్సాహంగా ఉంది. ఆమె ఎంత కోపం చూపించినా అందులో ఒక న్యాయం ఉంది. ప్రేమ విషయంలో కలగ చేసుకుంటే ఎవరికైనా కోపం వస్తుంది. నువ్వు వాణ్ణి ప్రేమిస్తున్నావా అని అడిగినందుకే కోపగించుకుంది.
అలాంటిది నీ ప్రేమికుడు ఒక స్త్రీలోలుడు అని చెప్తే ఏం చేస్తుందో. ఒకవేళ నాకే సక్రమంగా మాట్లాడటం చేత కాలేదా? కొంచెం నిదానంగా చెప్పుంటే ఆమె వినేదేమో. తర్వాత వచ్చిన బస్సులో ఎక్కింది రేఖ గందరగోళంతో. సీట్లోకి వెళ్ళి కూర్చుంది. మధులతకి నాకు ఎవరైనా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళ దగ్గర ఆమె యొక్క కొత్త ఫోన్ నెంబర్ అడుగుదామా అని ఆలోచించడం మొదలుపెట్టింది. కొద్ది నిమిషాల తర్వాత ఆమెకు ఒక ఫోన్ వచ్చింది. ఆలోచిస్తూనే ఫోన్ తీసింది. హలో, మేము మాధవ్ డిపార్ట్మెంట్ స్టోర్స్ నుండి మాట్లాడుతున్నాము. కొద్దిసేపటి క్రితం మీరు ఫోన్ చేశారే? అవునండి. అలాంటి పేరుతో ఎవరూ లేరని చెప్పారే? ఇక్కడ మధులత అని ఎవరూ పనిచేయడం లేదండి. అందువల్లనే అలా చెప్పాము. తర్వాత జ్ఞాపకం వచ్చింది. ఇక్కడే పక్కింట్లో మధులత అని ఒక అమ్మాయి ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటుంది. అంతకుముందు వాళ్ళ ఇంట్లో ఫోన్ లేకపోవడం వల్ల ఈ నంబర్ని తెలిసిన వాళ్ళకి ఇచ్చారు. అదే మధులతయేనండి. సంతోషంలో మాటలు తడబడ్డాయి. వాళ్ళంటి ఫోన్ నెంబర్ దొరుకుతుందా? ఆమె ప్రశ్న వినకుండా అవతల సైడు అతను మాట్లాడుతూనే ఉన్నాడు. మీరు మధులత స్నేహితురాలా? అవునండి. కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. ఆమె నెంబర్ ఇస్తారా? ఆ అమ్మాయి ఇప్పుడు హైదరాబాద్లో లేదు. లీవ్ పెట్టి ఊరికి వచ్చింది. రేపు ఆ అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. వాళ్ళు ఏం హడావిడిలో ఉన్నారో ఏమో. మీ నెంబరు పేరు ఇవ్వండి. మేము వాళ్ళింట్లో ఇచ్చి మీతో మాట్లాడమని చెప్తాము. ఆ రోజు రాత్రి 8ంటికి మధులతే ఫోన్ చేసింది. ఏ రేఖ, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నానే. నీతో మాట్లాడి ఎన్ని రోజులైందే. ఇలా హఠాత్తుగా నీ నెంబర్ దొరుకుతుందని నేను కొంచెం కూడా ఎదురు చూడలేదు తెలుసా? నేను ఎదురు చూడలేదు. ఇంకొక విషయం కోసం మన పాత హాస్టల్ వైపు వెళ్ళినప్పుడు నీ జ్ఞాపకం వచ్చింది. అందుకే వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకుని ఫోన్ చేశాను. హాస్టల్లో అదే పాత వార్డెనేనా? ఆమె నీ గురించి అడిగింది. ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకుంటున్నామంటే ఆమెకే థ్యాంక్స్ చెప్పాలి. ఖచ్చితంగా. ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారే. మీ ఇంట్లో నీకు పెళ్లి చూపులు అని విన్నాను. కంగ్రాట్స్. థ్యాంక్స్ రేఖ. ఈరోజే పెళ్లి చూపులు పూర్తి అయినాయి. నచ్చినట్టు చెప్పేశారు. ఇక మీదటే నిశ్చయతాంబూలాలకు తారీఖు చూడాలి. నీకు అబ్బాయి నచ్చాడా? నా అంత అందం లేకపోయినా ఏదో పర్వాలేదు, పోతే పోనీ అని ఒప్పేసుకున్నాను అని నవ్వింది మధులత. నువ్వెలా ఉన్నావే? ఎక్కడున్నావు? పెళ్ళయిందా? లేదు. ఇక మీదటేనా? అంతా ఫోన్లోనే మాట్లాడాలా? నీ గొంతు విన్న దగ్గర నుండి నిన్ను నేరుగా చూడాలని ఆశగా ఉంది. నువ్వెప్పుడు హైదరాబాద్కు వస్తావు? రేపు రాత్రికి బయలుదేరుతున్నా అన్నది మధులత. సోమవారం మా ఆఫీస్లో కలుసుకుందామా? ఖచ్చితంగా. అడ్రస్ ఇవ్వు, లీవ్ పెట్టి వస్తాను. మెసేజ్ చేస్తాను రా. ఎక్కడైనా బయటికి వెళ్ళి భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. మధులత వాళ్ళ ఆఫీస్ సింపుల్గాను అందంగానూ ఉన్నది. రంగులు ఎక్కువగా కనబడినే లోపలి గోడలు. ఎటు చూసినా మహిళా ఉద్యోగస్తులే. మగవారిని చూడటమే అపూర్వంగా ఉన్నది. రిసెప్షన్ ఉద్యోగిని సమీపించిన రేఖ, నేను మధులతని చూడాలి అన్నది. ఓకే మేడం, చూడ్డానికి అనుమతి తీసుకున్నారా? ఈ ప్రశ్నను రేఖ ఎదురు చూడలేదు. ఆమె నన్ను రమ్మంది అన్నది. రేఖకు ఆశ్చర్యంగా ఉన్నది. మధులత ఇక్కడ ఏ ఉద్యోగంలో ఉంది? అది అడగలేదే. ఆమెను చూడటానికి అనుమతి తీసుకోవాలా? ఒకవేళ పెద్ద ప్రమోషన్ తెచ్చుకుని పెద్ద అధికారి పోస్టింగ్లో ఉన్నదా? కొద్దిసేపట్లో కాకి బట్టలు వేసుకుని ఒకతను అక్కడికి వచ్చాడు. ఈమె యజమాని గారిని చూడటానికి వచ్చారట అంటూ రేఖని అతనికి పరిచయం చేసింది రిసెప్షనిస్ట్. లోపల గదిలోకి వెళ్ళి తిరిగి వచ్చిన అతను, మీరు వెళ్ళొచ్చండి. తిన్నగా వెళ్తే ఎదురుగా ఒక గది కనబడుతుంది. ఆ గది పైన CEO అని రాసుంటుంది. ఆ గదే అన్నాడు. అరే, మధులతనే ఇక్కడ యజమానురాలు. బాస్, CEO. ఆ ఆఫీస్ లోపలికి నడిచి వెళ్తుంటే రేఖకి చాలా గర్వం అనిపించింది. ఇంత పెద్ద సంస్థకు నా స్నేహితురాలు యజమానురాలా? అదెలా సాధ్యం? మధులతనే ఒక యజమానురాలిగా ఎప్పుడూ నేను కల్లో కూడా అనుకోలేదు. ఆమె కూడా అలా నడుచుకోలేదు. అందరిలాగానే జీతం తీసుకుంటూ దానికి తగిన లెక్క వేసుకుని ఖర్చు చేసే సాధారణ మహిళ. కొద్ది సంవత్సరాల్లో ఇంత మార్పా? మధులత గది లోపలకు రేఖ వెళ్లేలోపు ఆమె బయటకు వచ్చింది. ఏ రేఖ, ఎలా ఉన్నావు అంటూ కౌగిలించుకుంది. బాగున్నానే. నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలయ్యిందే. ఇద్దరూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు. స్వీటు హాటు కూల్ డ్రింక్స్ అంటూ స్వాగతం గంభీరంగా ఉంది. పక్కనున్న గాజు గ్లాసు అలమారాలో ఎన్నో బిరుదులు ఉన్నాయి. ఏమిటే సడన్గా పెద్ద యజమానురాలుగా మారిపోయావు? నిజమైన ఆశ్చర్యంతో అడిగింది రేఖ. అదంతా ఏమీ లేదే. ఇది చాలా చిన్న నిర్వాహం. 20 మంది పనిచేస్తున్నారు అంతే. 20 మందైనా సొంత కంపెనీ కదా. పెట్టుబడి పెట్టి కంపెనీని నిర్వహణ చేస్తూ అందరికీ జీతాలిస్తూ నడుచుకునేది చాలా పెద్ద విషయం. చాలా గర్వంగా ఉన్నదే మధు. చాలా థ్యాంక్స్. అవును, ఇదెలా సాధ్యమయ్యింది? ఇక్కడ నేను ఉద్యోగంలో చేరినప్పుడు నాకేమీ అర్థం కాలేదు. నీలాంటి వాళ్ళు కొంతమంది సహాయం చేయడం వలన పైకొచ్చాను. లేకపోతే గ్రామానికి తిరిగి వెళ్ళిపోయేదాన్ని. నాలాగా ఏదో ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించి కుటుంబానికి సహాయంగా ఉండాలనుకునే గ్రామ మహిళలకు ఒక దారి చూపే దానిలాగా ఉండాలని అనుకున్నాను. బ్యాంకులో లోన్ తీసుకుని ఈ కంపెనీని కొత్త రకంగా మొదలుపెట్టాను. ఇప్పుడు మేము గ్రామాలకు వెళ్ళి అక్కడ స్కూళ్ళల్లో అక్కడున్న తెలివిగల అమ్మాయిలకు ట్రైనింగ్ ఇస్తున్నాము. పెద్ద కంపెనీల గురించి,
అక్కడ పనిచేయడానికి అవసరమైన విషయాలను చెప్పిస్తున్నాం. కాలేజీ చదువుకునేటప్పుడే బయట కొద్ది గంటలు పనిచేసి సంపాదించుకోవడానికి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి సహాయపడతాము. తర్వాత మంచి కంపెనీలను తీసుకువచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించి ఆ కంపెనీకి సూట్ అయ్యే వాళ్ళని సెలెక్ట్ చేసి ఉద్యోగం ఇప్పిస్తాము. అరే, ఇంతవరకు 700 మందికి పైన మా సంస్థ మూలంగా గ్రామం నుండి నేరుగా నగరానికి దాటారు అంటూ నవ్వింది మధులత. అలాగా, దీన్ని ఇంకా పెంచాలని మా ఆశ. నిజంగానే చాలా పెద్ద విషయమేనే. కంగ్రాట్స్. ఇలాగే అందరూ చెప్తున్నారు. రోజు పొగడతలు విని విని విసుకెత్తుతుంది. మళ్ళీ నవ్వింది మధులత. రేఖ తన మనసులో ఇది మారనే లేదు. అదే దజ్జా, అదే గొప్ప ధోరణి. అది కాకుండా ఇప్పుడు పెద్ద పొజిషన్కి వచ్చింది. అలాంటప్పుడు ఆ గొప్ప ధోరణి తగ్గుతుందా అని అనుకుంది. మరొకసారి ఏమీ చేయని వారే గొప్పలు పోతారు, స్టైల్ కొడతారు. ఈమె ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదో సక్రమంగా చేస్తుందే. మహిళలను పెట్టుకుని కంపెనీ నడుపుతూ పేదవాళ్లకు సహాయం చేస్తుంది. అలాంటి ఈమె కొంచెం గొప్ప అనుకుంటే తప్ప ఏమిటి అని ఆలోచించింది. అది సరే, నువ్వెందుకు నన్ను వెతుకుతున్నావు? చాలా అర్జెంట్ అని కూడా చెప్పావు. రేఖ ఇప్పుడు కొంచెం తడబడింది. స్నేహితురాలి అపార ఎదుగుదల గురించి, మంచి మనసు గురించి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఆమె దగ్గర విషయం మాట్లాడటానికి రేఖ మనసు అంగీకరించలేదు. మౌనంగా ఉన్నది. ఏమిటే ఇలా తటపటాయిస్తున్నావు? ఏదైనా పెద్ద సమస్య? అలాంటిదే మధు. కానీ నాకు కాదు, నా స్నేహితురాలు ఒకత్తికి. ఎవరిది? ఏమిటి సమస్య? నీకు విశ్వం జ్ఞాపకం ఉన్నాడా? గబుక్కున మధులత ముఖం మారింది. అతన్ని మర్చిపోగలనా అన్నది. ఆమె స్వరంలో కోపం పొంగుకు వస్తుంటే మళ్ళీ మాట్లాడింది. ఈ సమయంలో ఆ పోకిరి వెధవ గురించి ఎందుకు మాటలు? కారణం ఉంది మధు. రేఖ మళ్ళీ మాట్లాడబోతుంటే మధులత అడ్డుపడింది. నేను ఎంత పెద్ద పొజిషన్కి వచ్చినా వాడు నాకు చేసిన మోసాన్ని మర్చిపోలేని రేఖ. నేనప్పుడు ఆత్మహత్యకు పూనుకున్నప్పుడు నీ దగ్గర కూడా విషయం మొత్తం చెప్పలేదు. మనసు నిండుగా సంతోషం, ఆత్మనమ్మకంతో నా దారిలో నేను వెళ్తుంటే ఆ వెధవ నన్ను కిందకు లాగి తొక్కిపారేశాడు. వాడు మాత్రం నా జీవితంలోకి రాకపోయుంటే నేను ఎలాగో ఉండేదాన్ని తెలుసా? మధులత లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడింది. కింద వెళ్తున్న వాహనాలను చూసేసి చెప్పింది. వాడికి నా శరీరం మాత్రమే కావాలనిపించింది. కానీ నేను వాడి మనసును ప్రేమించాను. అందువల్ల అతను అడిగినదంతా నాకు తప్పుగా అనిపించలేదు. సరైన సందర్భం దొరికేంత వరకు ప్రేమిస్తున్నట్టు నటించాడు. నా పుట్టినరోజుకు 2 రోజుల ముందు నా స్నేహితుని కారు అడిగి తీసుకున్నాను. వాడి ఇల్లు వైజాగ్లో ఉంది. సరదాగా అక్కడికి వెళ్దాం, నీ పుట్టినరోజున జాలీగా జరుపుకుందాం అన్నాడు. నేనొక మూర్ఖురాలిని. ఒంట్లో బాగుండలేదని ఇంటికి వెళ్తున్నానని హాస్టల్లో చెప్పి వాడితో వెళ్ళాను. ఊరంతా తిరిగాను. వాడిని నమ్మి నన్నే ఇచ్చుకున్నాను. అయ్యయ్యో, షాక్ అయింది రేఖ. అంతే, ఆ మనిషి అలాగే మారిపోయాడు. వింటే నీకే షాక్ అనిపిస్తుంది. మొదటి రోజు నుండే అదే అతని ఉద్దేశం అనుకుంటా. ఆ తర్వాత అతని మాట తీరే మారిపోయింది. నన్ను తప్పించుకోవడం మొదలుపెట్టాడు. ఇంకెవరితోనూ తిరుగుతున్నాడని విన్నాను. అడిగితే పొగరగా మాట్లాడాడు. అప్పుడే నాకు ఆ నీచమైన ఆలోచన వచ్చింది. ఇంకా బ్రతకాలా అని అనిపించింది. ఆత్మహత్య ప్రయత్నం చేశాను. అరే ఈడియట్! మంచి కాలం, దేవుడు నాకు కొన్ని బాధ్యతలు ఉంచాడు కాబోలు. అందుకే బ్రతికాను. కానీ వాడి మీద ఉన్న కోపం కొంచెం కూడా తగ్గలేదు. క్షమించాలి మధు. ఈ తరుణంలో నేను ఈ టాపిక్ మాట్లాడి ఉండకూడదు. నేను మర్చిపోవాలనుకుంటున్న విషయాలు ఇవి. ఇన్ని రోజుల తర్వాత కలుసుకుంటున్నాం. అవును, నువ్వెందుకు ఇదంతా కెలికావు? కారణం ఉంది. నాకు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. దయచేసి నన్ను మన్నించు. పర్వాలేదు, చెప్పు. ఇప్పుడు ఆ విశ్వం ఎక్కడున్నాడో తెలుసా? వాడి గురించి నాకెందుకు? ఎక్కడున్నాడో, ఎవరితో తిరుగుతున్నాడో? నా స్నేహితురాలు ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు అన్నది రేఖ. అలాగా? అవును, దానికోసమే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. స్నేహితురాలని చెప్తున్నావు, చూస్తూ ఊరుకున్నావే. ఆ వెధవ చుక్కా పుచ్చుకుని 4 తగిలించకపోయావా? ఆ అమ్మాయికి బుద్ధి చెప్పొద్దు. ప్రయత్నం చేశాను, కానీ వాడిని పూర్తిగా నమ్ముతుంది. నన్ను నమ్మటం లేదు. అర్థమవుతుంది రేఖ. ఎవరి దగ్గర ఎప్పుడు ఎలా మాట్లాడి బోల్తా కొట్టించాలో వాడికి బాగా తెలుసు. ఆమెను బ్రెయిన్ వాష్ చేసుంటాడు. ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా ఆమెకు తప్పుగానే తెలుస్తుంది. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. దీంట్లో నేనేం చేయగలను? నువ్వే చేయగలవు. మేం చెప్పడం నమ్మని ఆమె విశ్వం వలన డైరెక్ట్గా నష్టపడ్డా నువ్వు చెప్తే నమ్ముతుంది. దయచేసి ఆమె దగ్గర నిజం చెప్తావా? ఖచ్చితంగా చెప్తాను. నాకు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వు. మిగతాదంతా నేను చూసుకుంటాను. నేను నీ స్నేహితురాలని చెప్పకు. అది తెలిస్తే నిన్ను కూడా నమ్మదు. బాధపడక రేఖ. మేము తీసుకున్న ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. అది చూపించి తిన్నగా మాట్లాడతాను. నీ గురించి మాట్లాడను, సరేనా? చాలా థ్యాంక్స్ మధు. దీనికెందుకే థ్యాంక్స్? 700 మంది అమ్మాయిలకు మంచి చేస్తున్నాను, ఇంకొక దానికి చేయలేనా అంటూ లేచింది. ఓకే, సరే, భోజనానికి వెళ్దామా? ఇండియా భోజనమా, బయట దేశం భోజనమా? ఈమె ఎలా ఇంత ఈజీగా మనసు మార్చుకోగలుగుతుంది అని అనుకుంది రేఖ. నీతో మాట్లాడితేనే కడుపు నిండినట్లు ఉన్నది మధు అంటూ మాధవి ఫోన్ నెంబర్ నోట్ చేసి ఇచ్చింది. మర్చిపోకుండా ఆమెతో మాట్లాడు.
ఈరోజే మాట్లాడతానే. నీ స్నేహితురాలతో మాట్లాడటం ఒక సంతోషం అయితే, విశ్వమోహన బురద రాస్తున్నానన్నది ఇంకో సంతోషం. ఒకే రాయితో రెండు పండ్లు.